సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు గనక మనం ఇంకాను జీవించి ఉన్నాము. దేవునికి వందనాలు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. పేతురు గారు రక్షణ గురించి రాస్తున్నటువంటి విషయము. అయితే ఇక్కడ క్రొత్తగా జన్మించిన శిశువులు, క్రొత్త జన్మ, నూతన జన్మ మనం ఇంతకు మునిపే చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. మన శారీరక జన్మ రక్తముతో ఉన్నది, ఆత్మీయ జన్మ కూడా రక్తమే. శరీర జన్మ మన తల్లిదండ్రుల రక్తముతో ఉంటే, ఆత్మీయంగా జన్మించినటువంటి మనము యేసు రక్తము ద్వారా జన్మించాము. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ద్వారా జన్మించినటువంటి వారికి రక్తము స్వభావాన్ని నిర్ణయిస్తుంది. రక్తము స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఈ 2వ వచనంలో ఈ శరీరానికి, మనసుకు అంటుకున్నటువంటి మలినము చూడండి, సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇవి అంటే ఉదాహరణకు శారీరకంగా ఆలోచించినా కానీ క్రొత్తగా జన్మించినటువంటి పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు ఈ దుష్టత్వము ఎలాగైతే ఉండదో, కపటము ఎలాగుండదో, వేషధారణ ఎలాగుండదో, అసూయ ఎలాగుండదో, మనము కూడా యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి, ప్రోక్షింపబడినటువంటి మనము కూడా వీటికి దూరముగా ఉంటాము. క్రైస్తవ విశ్వాస ప్రయాణములో మనము ఒక్కొక్క ఆజ్ఞను గుర్తుపెట్టుకొని దానిని మనం అభ్యాసం చేసి పాటించేది కాక, యేసు రక్తము ద్వారా నేను కడగబడ్డాను అన్నది నిజమైతే మనకు సాధారణంగానే వీటికి దూరంగా ఉండాలన్నటువంటి మనస్సు వస్తుంది. ఉదాహరణకు మన రక్తము తీసివేసి మన రక్తము స్థానంలో పంది రక్తాన్ని ఎక్కించారనుకోండి, లేకపోతే ఇంకొక జంతువు రక్తాన్ని ఎక్కించారనుకోండి, అప్పుడు ఆ రక్తము అంటే ఆ జంతువు వలె మనము ప్రవర్తిస్తాం. అంటే ఏ రక్తమును బట్టి ఆ రక్తము స్వభావాన్ని నిర్ణయిస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని నిర్ణయిస్తుంది. అయితే మనలో ఉన్నటువంటి రక్తము, అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తము మన రక్తమే, శరీర రక్తమే. అయితే యేసు రక్తంలో కడగబడినటువంటి మనము అది నిజ స్వరూపంలోనికి వచ్చినప్పుడు, నిజ స్వరూపం ఇప్పటికైతే అది అబ్స్ట్రాక్ట్ వర్డ్గా ఉంటుంది. యేసు రక్తంలో ఎట్లా కడగబడాలి, అసలు యేసు రక్తం నాలో ఎలాగుంటుంది, యేసు రక్తం ద్వారా నాలో ఎట్లా స్వభావము మారిపోతుంది, నాలో ఉన్న రక్తం యేసు రక్తమే కదా, నాలో ఉన్నటువంటి రక్తం నా రక్తమే కదా, మరి అది యేసు రక్తముగా ఎట్లా మారుతుంది, ఎట్లా యేసు రక్తం ద్వారా నేను కడగబడతాను,
ఇది ఒక మర్మము, ఇది ఒక ప్రత్యక్షత, ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. మనము దానిని ఆలోచన చేస్తూ, ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉండగా మన కోరికను బట్టి దేవుడు ఆ రక్త స్వభావమును మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేషధారణ ఒక మాట. వేషధారణ అన్నటువంటి మాట కొత్త నిబంధనలో ముఖ్యంగా ఇది మొట్టమొదటగా ఎవరికి వాడారు అంటే యూదా మత పెద్దలకు వాడినటువంటి మాట. వారికి ఈ మాట వాడడంలో ఉన్నటువంటి దేశము మనకు మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో, ఇతర గ్రంథాల్లో మనము పరిశీలిస్తాము. అంటే ఒకటే మాట, వేషధారణ అంటే పైకి ఒకటి, లోపల ఒకటి ఉంటారు. పైన భక్తి, భక్తి రూపాన్ని కలిగి ఉండుట. తిమోతి గారికి రాస్తూ 3:5, మొదటి తిమోతి 3:5లో పైకి భక్తి గలవారి వలె ఉండి శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు. ఆ మాట మనం చదువుదాం. చాలా మంచి మాట అది. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనము. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అయితే భక్తిలో శక్తి ఉంటుంది. భక్తి ద్వారానే ఆ భక్తి వెనుక శక్తిని ఆశ్రయించాలి, మనం కోరుకోవాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము, అది భక్తి కార్యము. అయితే ఆ ప్రార్థనలో మనం శక్తిని కోరుకోవాలి. ఆ ప్రార్థనలో విశ్వాసమును కోరుకుంటా. ఆ ప్రార్థనలో దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మనకు చేస్తాడన్నటువంటి విశ్వాసము. అంటే చూడండి, మనకు అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో ఈ పేతురు, యోహాను వారు ఒక గొప్ప కార్యం చేస్తారు, ఒక అద్భుతం చేస్తారు, ఒక స్వస్థత జరుగుతుంది. అయితే అప్పుడు ఈ స్వస్థత ఎలాగూ జరిగిందంటే యేసు నామములో ఈ స్వస్థత జరిగింది. అంటే ఒక శక్తి ఉన్నది, ప్రార్థన వెనుక ఒక శక్తి. ఈ శక్తి లేనటువంటి భక్తి వేషధారణగా ఎంచబడుతుంది. అందుకనే ప్రతి భక్తి కార్యక్రమములో వెనుక ఆత్మ కార్యములు, అద్భుతములు, స్వస్థతలు, సూచక క్రియలు జరగవలసి ఉన్నది. ఇది మనకెంతో పెద్ద సవాలు, నాకు పెద్ద సవాలు. యేసు రక్తములో కడగబడినటువంటి వారు శక్తిని ఆశ్రయిస్తారు. భక్తిలో శక్తి. ఇప్పుడు మనము వాక్యం చదువుతామండి, అది భక్తి. మరి దాంట్లో శక్తి ఎట్లా కనపడుతుంది మనకు? దాంట్లో శక్తి ఎట్లా కనపడుతుంది? సడన్గా 119వ కీర్తన 18వ వచనంలో ఈ శక్తి ఎలాగుంటుంది చూడండి. 119వ కీర్తన నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్టు నా కన్నులు తెరువుము. అంటే ఇంకొక రకమైనటువంటి కన్నులకు, అంటే మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలు తెరవబడాలి. ఒక సంఘటన నాకు గుర్తుకొస్తుంది.
కరోనా టైంలో నేను ఒక సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది హాస్పిటళ్ళలో అనేక మంది మరణించుట ఆ సందర్భం. అయితే ఒక సహోదరి హాస్పిటల్లో ఉన్నది. ప్రార్థన చేస్తున్నాము. అయితే ఆ సహోదరి వాళ్ళ యొక్క బంధువే డాక్టరు. ఆయన కూడా నాకు చెప్పాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పరిస్థితులు బాగలేవు. ఆ రోజు మధ్యరాత్రి ఆ రోజు మధ్యరాత్రి ఆయననే డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, పాస్టర్ గారు పక్కన పేషెంట్లు అందరూ చనిపోతున్నారు, మా వదినమ్మ కూడా చాలా సీరియస్గా ఉన్నారు, ప్రార్థించండి అన్నారు. అంటే ఇంకా ఆయన దృష్టిలో ఇక ఆమె చనిపోతుంది. అప్పుడు దేవుడు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. ఆ వాక్యంలో ఎంత శక్తి ఉందంటే వెంటనే నేను మళ్ళీ ఆయనకు తిరిగి ఫోన్ చేసి, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యము ద్వారా ఆమె చనిపోదు, ఆమె చనిపోదు అని ఆయనకు చెప్పేశాను. నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత దేవుని మహాకృప వలన, దేవుని ప్రణాళిక వలన ఆమె ఇప్పటికీ మంచి ఆరోగ్యం కలిగి ఉన్నది. వాళ్ళు మంచి కుటుంబం. అంటే వాక్యము, శక్తి కలిగినటువంటి వాక్యము పనిచేయాలి. అది యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తి పనిచేస్తే ప్రతి భక్తి వెనక శక్తి ఉంటుంది. శక్తి లేని భక్తి వేషధారణగా ఎంచబడుతుంది. శక్తి లేని భక్తి వేషధారణగా ఎంచబడుతుందంటే నన్ను నేను పరిశీలించుకుంటే నేను ఎన్నో భక్తి కార్యములు చేస్తూ ఉంటాను. ఎన్నో భక్తి కార్యములు పాస్టర్లకు టీచ్ చేస్తుంటాను, సువార్త చెప్తుంటాను, ఎవరన్నా పిలిస్తే పోయి వాక్యం చెప్తుంటాను. నా బాధ అంతా కూడా, నా ప్రార్థన అంతా కూడా, ప్రభా ఈ భక్తి కార్యక్రమంలో ఎక్కడ నీ శక్తిని మేము చూడాలి, యేసు రక్తంలో ఉన్నటువంటి ఆ శక్తి వాటి మీద, ఆ ఆ వాక్యము మీద ప్రవహించినప్పుడు, ప్రోక్షింపబడినప్పుడు ఆ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి విడుదలవుతుంది. వింటున్నటువంటి నీవు కూడా ఎన్నో భక్తి కార్యక్రమాలు మనం చేస్తుంటాం. పాటలు పాడడం ఒక భక్తి, స్తుతించడం ఒక భక్తి. పాటలో ఉన్నటువంటి శక్తి అది యేసు రక్తములో మన పాటలు కడగబడాలి. యేసు రక్తంలో మన పాటల వెనక ఉన్నటువంటి ఉద్దేశములు కడగబడాలి. యేసు రక్తంలో నా ప్రసంగం వెనక ఉన్నటువంటి ఉద్దేశము యేసు రక్తములో కడగబడాలి. ఇది కొత్తగా జన్మించినటువంటి శిశువులకు ఎలాగైతే వేషధారణ ఉండదో, కొత్తగా జన్మించినటువంటి శిశువులను రక్షణతో పోలుస్తున్నాడు పేతురు గారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. రక్షణలో ఎదుగు నిమిత్తము, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించుడి. ప్రతి భక్తి వెనుక ఎందుకు మనం శక్తిని కోరుకోకూడదు? ఎంతకాలము మనము భౌతికమైనటువంటి లేతే ఎవరి నుంచో నేర్చుకున్నటువంటివి. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 6, 7 వచనము. వేషధారులారా, ఇది పాయింట్, వేషధారులు. ఇప్పుడు ఈ వేషధారు నుండి మనం బయటకు రావాలన్నటువంటిదే ఈరోజు పాఠం. వేషధారులారా ఎవరినట్టున్నట్టు తెలుసా అండి? వేషధారులు అన్నటువంటిది బాగా ఆరాధిస్తున్నటువంటి వారిని గురించి ఈ మాట చెప్పబడింది. బాగా స్తుతిస్తున్నటువంటి, ఎలాగ స్తుతిస్తున్నారు తెలుసా అండి? ఈ మాట యెషయా గ్రంథం 29వ అధ్యాయం నుండి తీసి రాయబడినటువంటిది. గొప్ప గొప్ప బలులను అర్పణలుగా తీసుకుని వస్తూ, గొప్ప గొప్ప వాయిద్యాలు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద క్వైర్లు,
ఆ సందర్భం చెప్తున్న, వాక్య సందర్భం చెప్తున్నా మీకు. వాక్య సందర్భంలో వాయిద్యాలు, గాయకులు, బలులు, ఆ, పెద్ద ఆలయము, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతటిని యెషయా గారి ద్వారా, యెషయా కాలంలో మరియు యేసుక్రీస్తు కాలంలో జరుగుతున్నటువంటి ఆరాధనను గుర్చి, వేషధారణ ఆరాధన అన్నీ కాదు మనకు చెప్పేది, ఆరాధన వెనుక శక్తిని దేవునికి స్తోత్రం. అది పాయింట్. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది మనము ఈ మొదటి రాజుల గ్రంథంలో ఎక్కువగా ఇప్పుడు 6, 6, 7, 8, 9 అధ్యాయాలలో ఆలయము, మందిరము గురించి ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం కదా. అయితే హృదయము ఇప్పుడు ఆలయమే, మన హృదయము, దేహము. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవుల ద్వారా ఆరాధన, లేకపోతే ప్రసంగం, వాక్యం. నా హృదయము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నదో నేను పరీక్ష చేసుకోవాలి. నా హృదయం పరిశుద్ధంగా ఉన్నదా? నా హృదయం మీద దేవుడు మనసు ఉంచాడా? నా హృదయం యేసు రక్తంలో కడగబడినదా? చూడండి, మనము ఎన్నిసార్లు మన ఆరాధన లేకపోతే మన పాటలు పెదవుల వరకే పరిమితం చేస్తాము. పెదవుల వరకు అంటే మంచి స్వరము, మంచి స్వరము ఇస్ నాట్ ద క్రైటీరియా. మంచి హృదయము, మంచి స్వరము ఇతరులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీకు మంచి స్వరం ఉంది, నువ్వు పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి అర్థాలు నా మనసులోనికి చొచ్చుకొని పోయేటంత వినసొంపుగా నువ్వు పాట పాడతావు. అది నాకు ఉపయోగమైంది. నీ పెదవుల ద్వారా, నీ కంఠ స్వరము ద్వారా నాకు అది ఉపయోగకరమైనది. కానీ అదే సమయంలో దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు, నీ హృదయము దేవునికి ఎంత ఇంపుగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది మనకు వచ్చిన ఇంకొక సమస్య. మనుషులు కల్పించిన పద్ధతులు, ఆరాధనలో మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములని, అంటే ఇది కూడా దేవుడే ఇట్లా చెప్పాడు, ఇట్లా చేయమని అని మళ్ళీ దానికి లింక్ చేస్తూ కదండి. ఆరాధనలో ఎన్ని రకరకాల ఆరాధనలో, రకరకాల ఆరాధనలు. కొత్తగా యేసు రక్తములో జన్మించినటువంటి వారిలో వేషధారణ వద్దు, వేషధారణ వద్దు. అందుకనే ఇప్పటి నుంచి పాఠం ఏంటంటే, మనం చేసే ప్రతి భక్తి కార్యక్రమంలో చర్చికి పోతాము. చర్చికి పోయి అది ఒక భక్తి. అయితే దాంట్లో శక్తి ఏమిటి? ఏమో దేవుడు ఏ రోజు ఏ విధముగా శక్తిని మనం చూడడానికి అవకాశం ఇస్తాడో దేవునికి, అది మనం కోరుకుందాం, అది మనము ప్రార్థన చేద్దాం. అదర్వైజ్ ఆల్ ఆఫ్ దెమ్ మే బికమ్ హిపోక్రసీ. అవన్నీ మనకు వేషధారణగా కనపడతాయేమో కదండి. భక్తికి తగినటువంటి శక్తిని మనము ఆశ్రయించాలి. అది యేసు రక్తంలో, ప్రభువా నేను ఇంకా నా హృదయం, నా మనస్సు, నా తలంపులు, నా నా పద్ధతులు మానవులు కల్పించినటువంటి పద్ధతులు యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడాలి. ఒక రకరకాలైనటువంటి ఆరాధనలు. ఒక వ్యక్తి అంటాడు, ఫలానా సంఘానికి వెళ్ళి
3 రోజులు 3 రోజులు ఆ సంఘములో పరిచర్య చేస్తే, అంటే ఏదైనా ఊడవడము, వంట చేయడము, నీళ్లు పట్టడము, ఏదైనా ఒక ఫిజికల్గా 3 రోజులు పరిచర్య చేస్తే, ఆ సంవత్సరము తాను చేసినటువంటి పాపాలన్నిటికీ పరిష్కారము దొరుకుతుంది అని ఎవరో బోధిస్తున్నారు అక్కడ. నేను విన్నదే మీకు చెప్తున్నా. అనేకులకు బోధ చేస్తున్నారు. ఐ డోంట్ నో అది వాక్యము ఎక్కడ ఏ మర్మముందో. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి పరిచర్య చేస్తున్నాడు అనుకుంటున్నాడు, నా పాపాలన్నీ పోతాయేమో అనుకో. అంటే ఇప్పుడు వాక్యమును ఆశ్రయించకుండా మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు అలవాటు కావడం అన్నటువంటిది విపరీతమైపోయింది నా గమనికలు. నేను అట్లని అందరూ కాదు. వాక్యానుసారమైనటువంటి భక్తి కార్యక్రమాలలో శక్తిని కోరుకుంటాము. ఆ శక్తి గిత్తి మనకు సరిపోదు. ఎక్కడ శక్తి? వాక్యం చదివితే శక్తి, పాట పాడితే శక్తి, బోధిస్తే శక్తి, అవన్నీ ఎక్కడ జరుగుతాయి సార్? అప్పుడెప్పుడు జరిగాయి? ఇప్పుడు జరిగే అవకాశమే లేదు. మనము వాళ్ళు సంఘము మనకి ఏది నిర్ణయిస్తుందో అది మనం చేయాలి. యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదంటే, ఎప్పుడు కూడా ఆ రక్త ప్రవాహము ఎప్పుడు కూడా ఆ రక్త ప్రవాహము ప్రభావము మన మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రక్త ప్రభావమునా నారోత హృదయాంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి. నీ రక్త ప్రభావము, అది నాకు ఇష్టమైనటువంటి మాట. ప్రభావం అంటే ఎంత ప్రభావం అంటే, మనకు మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క ఆ రోగము ఒక ప్రభావము ద్వారా అది స్వస్థపరచబడింది. ఐ డోంట్ నో హౌ ద ప్రభావం రీచ్డ్ హర్, how the power released from the garment of Jesus Christ and touched the woman. అది ఎవరు ఎక్కడ పరీక్షిస్తారండి? అసలు ఆ రక్తం ఎట్లా ఆగిపోయింది అంటే యేసు ప్రభావం. అది ఎట్లుంటుందో కదండి. అట్లా యేసు రక్త ప్రభావము ఒకరి మీద పడితే, యేసు రక్త ప్రభావం ఒకరి మీద పడితే శక్తి విడుదలవుతుందండి. అది నేను కోరుకుంటున్నా, నేను బాగా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోవాలి, చాలా బాగుంటుంది. అదర్వైజ్ మన మన క్రైస్తవ జీవితం అంతా కూడా వేషధారణలో ఉండిపోతుందేమో. ఎందుకంటే అదే కదా మనం బోధించేది. మీరు జస్ట్ రండి, బోధించండి, వాక్యం చదవండి, ప్రార్థించండి, పాట పాడండి, డబ్బులు వేయండి, పోండి. ఏముంది దాంట్లో? ఏముంది అక్కడ? శక్తిని కావాలన్నటువంటిది. అమ్మో, ఇంత పెద్ద కార్యక్రమం చేసినాం, ఎక్కడ శక్తి నేను అనుభవిస్తున్నానా? ఎక్కడ శక్తి విడుదలవుతుంది? ఎక్కడ వాక్యము పనిచేస్తుంది? ఎక్కడ పాటలు పాడితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి? ఎక్కడ పాటలు పాడితే దేవుడు సింహాసనాసీనుడై ఆయన ఆనందిస్తున్నాడు కదండి. యేసు రక్తము ప్రభావం మనకందరికి ఉంటే ఆ వేషధారణ అది ఉండకుండా పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మొదటి పేతురు పత్రిక నుంచి మనం ధ్యానంలో మనం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందరూ ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అమ్మో, ఇది ఎంత నాకు భయము పుట్టించినటువంటి మాట. మీరు ప్రవేశించరు. ఎవరి గురించి? ఇప్పుడున్నటువంటి క్రైస్తవ విశ్వాసంలో ఒకవేళ ఆ పదాన్ని వాడితే, కాపరులారా, సువార్థికులారా, అపోస్తులారా, మీరు పరలోక రాజ్యంలో పోరు. దానికి ఇంకొక పైన మెట్టు, పోయేవారిని పంపరు. పోయేవారికి అడ్డంగా ఉన్నారు మీరు. ఎట్లా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిపినప్పుడు అతని మీకంటే రెండంతల నరక పాత్రునిగా చేయదు. ఇంత కఠినమైనటువంటి మాటలు. ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, గాని దానిపైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుతారు. మెల్లగా అక్కడికక్కడే టెర్మినాలజీ మార్చేస్తున్నారు. రెండున్నాయండి, రెండున్నాయి. బంగారు ఉంది, దేవాలయం ఉంది. అయితే దేవాలయము బంగారమును పరిశుద్ధపరుస్తుంది కదా. అట్లే బలిపీఠం ఉంది, బలులున్నాయి, రెండున్నాయి. అయితే మెల్లగా వాళ్ళు బలిపీఠము నుండి బలుల వైపుకు వాళ్ళ మనసును తిప్పేశారు. ఇప్పుడు ఎవరైనా బలిపీఠం మీద ఒట్టు పెట్టుకొని నేను సత్యమే మాట్లాడుతున్నాను అన్నాడు అనుకో, ఎవరి సాక్ష్యం? ఇప్పుడు బలిపీఠం సాక్ష్యం. ఎందుకు? బలిపీఠము పరిశుద్ధపరచబడినది, అభిషేకించబడినది, ప్రతిష్ఠింపబడినది. ఇప్పుడు దాన్ని మెల్లగా మార్చి బలుల మీద ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడు. అక్కడికక్కడే అన్నీ ఉంటాయి. మళ్ళా అన్ని దైవ సంబంధమైనటువంటివే ఉంటాయి. కానీ వాళ్ళు మెల్లగా మార్చేస్తున్నారు. వేషధారులు. భక్తిలో శక్తి లేకపోతే అది వేషధారణగా మారుతుంది అన్నటువంటి ఒక సత్యాన్ని మనం గమనించాలి. హౌ లాంగ్, ఎంత కాలము మనము ఈ భక్తిలోనే కొనసాగుదాము? అట్లని ఏమైనా నష్టం ఉందా? నష్టం కూడా ఏం లేదు. భక్తి చేస్తే ఇప్పుడు నేను పాట పాడినాను అనుకోండి, ఏమైనా నష్టమా? ఏం నష్టం లేదు. అయితే పాయింట్ ఏంటంటే శక్తి ఎక్కడుంది? ఒకరు పాట పాడినప్పుడు ఆ పాటలో నాకు ఒక శక్తి విడుదల ఉంది. ఆ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే, నేను నాకు తెలిసి ఒక 4 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి పాట పాడితే, ఆ వ్యక్తిలో పాట పాడినటువంటిలో ఉన్నటువంటి ఆ మాటను నాలో ఇప్పుడు కూడా పనిచేస్తుంది. నాలో ఇప్పటికి కూడా ఆ మాట పని చేస్తుంది. అట్లా చాలా మంది పాటలు పాడతారు. పాడినప్పుడు వై 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 పాటలు? దేవుని మేము గణపరచాలి. వెన్ గాడ్ వి గ్లోరిఫై, కదండి. ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడు? మన హృదయాన్ని మార్చుకుంటే ఆయనకు మహిమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేదో ఆయనకు పాటలు వినడానికి వీణ సొంపుగా ఉంటాయని
మన జీవితాలు మార్చుకొనుట పరలోకములో గొప్ప సంతోషం. కనుక యేసు రక్తములో యేసు రక్తాన్ని మనం ఎంతగా ఆశ్రయించాలి, యేసు రక్తాన్ని మనం ఎంతగా కోరుకోవాలి, యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తి మన మీద, మన భక్తి కార్యక్రమంలో ఎంతగా ప్రోక్షింపబడాలి. అప్పుడు దాని వెనుకున్నటువంటి శక్తి విడుదలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్త ప్రభావమును మన మీదికి పంపునుగాక. జీవం గల దేవా, వాక్యమైన దేవా, మాకు ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు. యేసయ్యా, నీ రక్తము ద్వారా నాయనా మా భక్తి కార్యక్రమములను ప్రభా కడుగును, ప్రోక్షింపును. దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించే కృపను నాయన మాకందరికీ దయచేయను. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.